ఆయనకి ఏమాత్రం కూడా రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు. ఎవరి మీద ఆయనకి వాటి మీద గౌరవం లేవు, వాటి కట్టుబడి అనే ఆయనకి తప్పం లేదు. కానీ మీరు ఎలాంటి స్టేట్గా మీరు చెప్తారే, మీరు మాట్లాడి చెప్తారే ఇది నా ప్రభుత్వం అంటారు మీరు గవర్నర్ గారు. అటువంటిది నీ ప్రభుత్వంలో నీ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే 10 సంవత్సరాలు కంటిన్యూ ఈ రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నారే, ఇదేనా మీ పరిపాలన అడుగుతున్నాం. గవర్నర్ కూడా స్వార్థం కోసం స్వలాభాల కోసం లొంగిపోతే ఇంక ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఎవరు రక్షిస్తారు? ఎవరు పరిరక్షిస్తారు? ఎవరు సామాన్యులు రక్షిస్తారు? 4,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి ఇచ్చారు. రుణమాఫీకి 4,300 కోట్ల రూపాయలు 730 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లింపు జరిగింది. మిగతా ఏ ప్రదర్శన చేశారని చెప్పారు. ఒక మంత్రి అంటాడు అదంతా కూడా కాకి తెలియదు అంటాడు. కాకి రిపోర్ట్ వస్తే కంప్యూటర్ ఇచ్చిన రిపోర్ట్ని ఎంత చులకనగా అది తెలియదని మాట్లాడుతున్నారో చూడండి. మరి ఆ రిపోర్ట్ పట్టుకునే ఎందుకు మాట్లాడింది? తప్పులు జరిగాయని చెప్పింది. మన ఫ్రెండ్ చెప్పింది స్పెక్ట్రమ్ భారతదేశంలో స్పెక్ట్రమ్ స్కామర్ కానీ లేదు కోల్ స్కామర్ కానీ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? ఏ రకంగా ఎంత చులకనగా మాట్లాడుతున్నారు అంటే ఇది దేని మీద కూడా విశ్వాసం కానీ గౌరవం కానీ దేని మీద కూడా లేదనేది మనం తేడుతున్నాము. ఈ బ్లాక్ డేని దీన్ని మనం మళ్ళీ ఈ తాలూకా ఈ వచ్చిన ఈ అపఖ్యాతిని మనం ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా ఆలోచన చేయండి. దీన్ని పాల్గొట్టుకోవడం అవసరం ఉందని. ఇటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలతో రాజకీయ ఆలోచన చేస్తున్న ఈ నాయకుడికి బుద్ధి వచ్చేటట్టు ఈ ముఖ్యమంత్రి బుద్ధి వచ్చేటట్టు ప్రజలందరూ కూడా సమాయత్తం అవసరం ఆసనమైందని చెప్పి మనం చేస్తూ తక్షణమే ఈ అనైతికమైన చర్యకు పాల్పడిన గవర్నర్ గారిని రాజీనామా స్వచ్ఛందంగా వైఖరికి మీ తప్పుని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి తుచ్చమైన ఆలోచనతో ఉంటున్న ఇలాంటి ముఖ్యమంత్రికి మీరు సమర్థించడం తప్పయింది, అనైతికమైందని చెప్పి సొంతంగా మీరు చేసి దీన్ని పరివర్తన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. గవర్నర్ ఇలాంటి అనాధిక చర్యపడిన మన ముందు గవర్నర్ గారు ఆయన తప్పు ఆయన తెలుసుకొని ఇటువంటి తప్పు చేసిన నేను ఈ పదవి అనాలంటే ముందు 5 నిమిషాలు అవసరం ఉన్నది. నీకు ఎమ్మెల్యేలా నీకు ముఖ్యమంత్రి రాజకీయ ఆలోచనతో చేసుకుని స్వార్థ పూర్తి మీద చేసుకుని ఎన్నిసార్లు చెప్పినా సరే చెప్పడం ముందు చదువు మన సామర్థ్యం చెప్పిన సంఘం పెట్టు ఆ ఇంట్లో ఆయనకేం తెలుస్తుంది? ఆయనకంటే ఏం లేదు. ఆయనకి ఎంతసేపు కూడా రాజకీయ స్వార్థంతో రాజకీయ స్వభావం దాని వల్ల ఏం లాభం వస్తుందో ఆలోచన చేయడం తప్ప ఒక పద్ధత పోడా ఇంకెవరు రాజీనామా చేయడం అడుగుతాం? ఎందుకు ఏం అడుగుతాం? వాళ్ళే ఆలోచన చేసుకుని నైతికాలు అనైతిక విలువలు ఉంటే నిజంగా ప్రజల్లో వచ్చి తలెత్తుకుని గౌరవంగా తిరగాలనుకుంటే ఆ చర్యతో వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి మనం డిమాండ్ చేసి ఇలాంటి వాళ్ళ గురించి టైం వేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఎన్నిసార్లు చెప్తారు. కొట్టింది కూడా డైరెక్ట్ వచ్చింది. ఎందుకు చేయరు ఎప్పుడు చేస్తారు అడిగారు కదండి. అసలు గవర్నర్ గారి బాధ్యత అండి. రాజ్యాంగం చెప్తుంది ఆర్టికల్ 163 ప్రకారం నీ దృష్టికి వ్యతిరేకలు అని అనిపిస్తే